అందరు హాల్ టికెట్లు తీయండి. ఎవరి దగ్గర చిట్టీలు కానీ ఫోన్లు ఏమైనా ఉంటే ప్లీజ్ డ్రాప్ ఇట్ హియర్. చిట్టీలు లేవుగా, లవ్ లెటర్లే ఉన్నాయి. అందరు రాసిందంతా క్రాస్ చెక్ చేసుకుని ఏమైనా తప్పు రాస్తే నాకు మాత్రం సంబంధం లేదు. అందరు చెప్పే డైలాగ్సే కదా మ్యామ్. ఆన్సర్ షీట్ కవర్ చేసుకోండి, డేట్ రాసుకోండి, హాల్ టికెట్ నెంబర్ వేసుకోండి. సేమ్ డైలాగ్సే కదా. గుడ్. అవే డైలాగ్స్ మళ్ళీ చెప్తున్నా వినండి. ఓకే. కవర్ యువర్ ఆన్సర్ షీట్ అండ్ డోంట్ కాపీ. ఎవరైనా దొరికినారనుకో డీబార్ చేపిస్తా. ఓకేనా? ఎస్. నౌ యూ కెన్ స్టార్ట్ యువర్ ఎగ్జామ్. నువ్వు మూసుకుంటేనే కదా మేము రాసేది. రైట్ డేట్, హాల్ టికెట్ నంబర్, కవర్ యువర్ ఆన్సర్ షీట్. అమ్మా కవర్ యువర్ ఆన్సర్ షీట్. ఎంటీగానే ఉంది కదా మ్యామ్. అయితేనే కవర్ యువర్ ఆన్సర్ షీట్. గైస్ ఎవ్రీవన్ ప్లీజ్ కవర్ యువర్ ఆన్సర్ షీట్. కవర్ యువర్ ఆన్సర్ పేపర్. అమ్మా వాట్ ఈస్ దిస్ డ్రెస్? హా, డోంట్ యూ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఇట్లనేనా ఎగ్జామ్కి వచ్చేది? ఇంకొకసారి ఇట్లా చేస్తే క్లాస్కి వెళ్ళి బయటికి పంపిస్తా. సారీ మ్యామ్. హాల్ టికెట్ నెంబర్ రాయి. అందరికి అదే చెప్తున్నాను, హాల్ టికెట్ నెంబర్ రాయండి అని. రే టైం అయిపోతుంది, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జామ్ రాయండి రా. రే పాపా, ఏందో ఏమో ఇల్లు. హే టైం అయిపోయింది. గైస్ ప్లీజ్ గివ్ యువర్ పేపర్స్. దినమ్మ అప్పుడే టైం అయిపోయిందా? అరే ఇవాళ నాకు 90 ఫిక్స్ రా. అరే అందులో హాఫ్ నాకు రా ప్లీజ్. అరే పిచ్చోడు, నేను మాట్లాడేది మార్క్స్ గురించి రా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దేవుడు ఉన్నాడు, అందరు పాస్ అవుతారు. ఏం టెన్షన్ పడకండి. ఓకేనా? హారిక మేడం వచ్చిందిరా, ఈజీ కాపీ చేయొచ్చు. సర్లే చూద్దాం. ఏంటమ్మా సునీత, మళ్ళా చుట్టాలింటికి వచ్చినట్టు సప్లికి వచ్చినావు? లాస్ట్ టైం మీరు లేరు కదా మ్యామ్. అచ్చా, పాస్ అవుతావులే. అంతా దేవుడు చూసుకుంటాడులే. దేవుడు ఉన్నాడు. ఏంటమ్మా చిట్టీలు ఇలా పడేసుకుంటే ఎట్లా? ఎంత దేవుడు కృపన్నా మన ప్రయత్నంలో మనం ఉండాలే కదా. తీసుకో, దాసుకో, రాసుకో. సరేనా? ఏం వస్తున్నాడు రే? నీలాంటోడేరా పునుగల వండి దగ్గర పోయి పిజ్జా ఆర్డర్ చేసిండ్రంటే. రే ఎకనామిక్స్ కి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కి తేడా తెలియదా? ఓ సారీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. బాగుండాలి, అందరు బాగుండాలి. మంచిగా ఒకసారి క్వశ్చన్ పేపర్ సరిగ్గా చూసుకోండి. ఈడెందుకు వదిలేసినావు? మ్యామ్ అది న్యూటన్ థర్డ్ లా అండ్ సెకండ్ లా తెలుసు కానీ ఫస్ట్ లా మర్చిపోయినా. ఫస్ట్ లా కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. కొట్టకపోతే ఏమవుతుంది? అక్కడనే ఉంటది. నువ్వు రాయాల్సింది కూడా అదే మ్యామ్. కానీ కానీ రే కూర్చోండి రా. ఎక్స్ట్రా 5 minutes ఇస్తున్నాను, తీసుకోండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మ్యామ్ మీరు ఇంత మంచోలేంది మ్యామ్. ఏముందిరా, మీలో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, కాపీ కొట్టేటోళ్ళు ఉన్నారు, భయపడేటోళ్ళు కూడా ఉన్నారు. అందరు కోరిక ఒకటే, దేవుడా నేను ఎగ్జామ్ లో పాస్ కావాలి, దేవుడా నాకు మంచి ఇన్విజిలేటర్ రావాలి అని చెప్పి. స్టూడెంట్స్ అంటేనే ఫ్యూచర్ అంటేనే స్టూడెంట్స్ రా. ఏమిచ్చాను రా మీకు? చిట్లు ఇచ్చానా, హింట్లు ఇచ్చానా, స్వేచ్ఛనిచ్చా కాపీ కొట్టడానికి? ఒక సామాన్య ఇన్విజిలేటర్ గా ఏమి ఇవ్వగలరా మీకు? ఏదో మీరు కాపీ కొడుతుంటే చూసి చూడనట్టు వదిలేయడం తప్ప దీనికి మించేమనుందారా? ఈ ఎగ్జామ్కి వీడే నీ క్లాస్మేట్, వీడే నీ బెంచ్ మేట్, నేనే మీ ఇన్విజిలేటర్. ఒక్కసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం కలుస్తామా లేదో మనకే తెలియదు. అందుకే కాపీ కొట్టేటోడికి మొత్తం అంతా మన ఆన్సర్ షీట్ చూపిస్తే చాలు. ఆ భగవంతుని దేని గురించి కోరుకోవాల్సిన అవసరం లేదురా. ఒకవేళ కోరుకోవాల్సి వస్తే పక్కనోళ్ళ గురించి కోరుకోవాలి. భగవంతుడా టాప్ స్టూడెంట్ నా పక్కన కూర్చోవాలని చెప్పి, మంచి ఇన్విజిలేటర్ రావాలి అని చెప్పి, అంతే. ఇంకంతా దేవుడే చూసుకుంటాడు. ఓకే, ఇట్స్ టైమ్ అప్ గైస్. పేపర్స్.